ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామివారి బుగ్గోత్సవాలు ప్రారంభం. ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ. హనుమంత వాహనంపై శ్రీ కోనేటిరాయ స్వామి దర్శనం. కీలపట్లలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. నారాయణవనంలో శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు. కళ్యాణోత్సవ సేవలో మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి కటాక్షం. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం. ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామివారికి స్నపన తిరుమంజనం. పరవాసుదేవ అలంకారంలో యాదగిరి నృసింహుని వైభవం. పెంచలకోన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి శేష వాహనం. తిరుపతిలో ఎస్వి హై స్కూల్ పాత భవనాన్ని పరిశీలించిన టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్. మరమ్మతులు, గదుల అభివృద్ధిపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు సుగంధ పరిమళ ద్రవ్యాలలో ఉత్సవ శోభితంగా పరిమళించారు. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మంగళవారం బుగ్గోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, అనంతరం ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని విశిష్ట వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో మంగళవారం బుగ్గోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో వేసవి తాపం నుండి స్వామి అమ్మవార్లకు విశేషంగా నిర్వహించే ఉపశమన కైంకర్యమే బుగ్గోత్సవాలు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన మంగళవారం స్నపన తిరుమంజన సేవను శోభాయమానంగా నిర్వహించారు. బుగ్గ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజన సేవను విశేషంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి,
తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకొని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే వెట్టదీర నిదరును విసరరే చెలులు. అనంతరం శ్రీ గోవిందరాజ స్వామివారికి ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారికి పట్టు వస్త్రాలు, అందమైన తలపాగా, పుష్పమాలలు, అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణలు చేశారు. బుగ్గ మండపంలో ఏర్పాటు చేసిన ఊయలలో స్వామివారిని అభిముఖంగా అమ్మవార్లను వేంచేపు చేసి వేదం, గానం, నాదం సహితంగా ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లు బుగ్గ మండపం ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అనంతరం లక్ష్మీదేవి మండపానికి వేంచేపు చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని కీలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 6వ రోజైన బుధవారం ఉదయం అర్చకులు శ్రీ కోనేటి రాయస్వామివారిని శ్రీరామచంద్రమూర్తి అలంకారంలో హనుమంత వాహనంపై ఆసీనులను గావించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, కళాబృందాల ప్రదర్శనలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ కీలపట్ల ఆలయ వీధులలో స్వామివారి హనుమంత వాహన సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీ మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారు కళ్యాణోత్సవ వైభవంలో దివ్యంగా కొలువు తీరి భక్తులను కటాక్షించారు. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను గజ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించిన అర్చక స్వాములు ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై వేంచేపు చేసి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ ఆది దంపతులు మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివార్లకు అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను.
మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం, కనువిందు ఆయనే లోకం భూలోకం. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విశేషంగా జరిగే తెప్పోత్సవాల్లో తొలి రోజైన బుధవారం రాత్రి శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామివార్లు తెప్పలపై విహరించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలసారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో సహస్రధారాల శోభితంగా స్నపన తిరుమంజనంను ఆగముక్తంగా నిర్వహించి పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా ఖ్యాతి గడించిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సాక్షాత్తు వైకుంఠ నారాయణుడైన శ్రీ పరవాసుదేవ స్వామివారి దివ్యాలంకరణలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో నేత్రపర్వంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు స్వామివారిని విశేష ఆరాధనలతో సేవించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ నృసింహ నామస్మరణల నడుమ యాదగిరిగుట్ట క్షేత్ర వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఊరేగింపు కనువిందుగా సాగింది. నరసింహావతార కథా పరమానంద సుధా, ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. నరసింహావతార కథా పరమానంద సుధా, ఇలలో ధర్మము నిలుపగ హరి దశ రూపములను దాల్చె కదా. నరసింహావతార కథా పరమానంద సుధా, పరమానంద సుధా. నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో పచ్చని ప్రకృతి సంపదతో అలరారే అటవీ ప్రాంతమైన పెంచలకోన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి శేషవాహన సేవ ఘనంగా జరిగింది. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు స్వర్ణ మణిమయ ఆభరణాలు, దివ్య సౌగంధిక పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి ముందుగా సహస్ర దీపాలంకార మండపంలో కొలువు తీర్చి ఊంజల సేవ నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను శేషవాహనంపై అధిష్ఠింపచేసి పూజాధికాలతో సేవించారు. అనంతరం భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ పెనుసుల తిరువీధులలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి శేషవాహన సేవ వైభవపేతంగా జరిగింది. భక్త కవయిత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 29, 30వ తేదీల్లో తిరుమల, తిరుపతిలతో పాటు తరిగొండ క్షేత్రాలలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 29వ తేదీ నుండి 30వ తేదీ వరకు 2 రోజుల పాటు ఈ ఉత్సవాలను తిరుమల, తిరుపతిలతో పాటు తరిగొండ క్షేత్రాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, శ్వేత ఇన్ఛార్జ్ సంచాలకులు జి సువర్ణమ్మ తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి తరిగొండ వెంగమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. టీటీడీ ప్రచురణల విభాగం అధికారి నొస్సం నరసింహాచార్యులు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవనం, సాహిత్య సమీక్షణం అంశంపై ప్రసంగించారు. శతావధాని ఆముదాల మురళి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ద్విపద భాగవతం అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు ఆచార్యులు డాక్టర్ వరలక్ష్మి పూజారి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహాత్మ్యం అనే అంశంపై ప్రసంగించారు. ఆపై అతిథి సత్కార కార్యక్రమం జరిగింది. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో నారసింహ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ చెంచులక్ష్మి సమేత జ్వాలా నరసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అర్చకులు, అధికారులు, భక్తులు కళ్యాణోత్సవ సామగ్రిని తీసుకుని ఊరేగింపులో పాల్పంచుకున్నారు. కళ్యాణ వేదికపై కొలువు తీరిన స్వామి అమ్మవార్లకు వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతిలోని ఎస్వి హై స్కూల్ పాత భవనాన్ని టీటీడీ వైద్య విద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ భవనంలో 2006వ సంవత్సరం వరకు ఎస్వి హై స్కూల్ నిర్వహించారు. 2010వ సంవత్సరంలో ఈ భవనాన్ని పోలీసు శాఖకు అప్పగించారు. ఇటీవల జిల్లా ఎస్పీ కార్యాలయం కొత్త భవనానికి మార్చినప్పటికీ ప్రస్తుతం ఈ భవనంలో పోలీసు క్యాంటీన్, పోలీసు సంక్షేమ శాఖ విభాగాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కొందరు భక్తులు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు ఈ భవనంపై ఫిర్యాదు చేయడంతో దాదాపు 150 ఏళ్ల చరిత్ర గల ఈ భవనాన్ని టీటీడీ తిరిగి స్వాధీనం చేసుకుని హైస్కూలును తిరిగి ప్రారంభించాలనే సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ భవనాన్ని పరిశీలించాలని జేఈఓకు ఆదేశాలిచ్చారు. స్పందించిన జేఈఓ డాక్టర్ శరత్ భవనాన్ని పరిశీలించి పోలీసు శాఖ నుండి వెంటనే భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అలాగే భవనాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మరమ్మతులు చేపట్టి పచ్చదనాన్ని పెంపొందించి పెయింటింగ్, గదుల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మ, డీఈఓ వెంకట సునీల్, ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఎంతో విశిష్టమైన ఈ ఆలయంలో శ్రీ మధురకవి, శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజున శ్రీ మధురకవి, శ్రీ అనంతాళ్వార్లు అవతరించారు. ఈ సందర్భంగా ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు వీరిరువురి తిరునక్షత్ర మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఏప్రిల్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకొని 8వ రోజున మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ మధురకవి ఆళ్వార్ సన్నిధిలో దివ్య ప్రబంధ పఠనం జరిగింది. వీరు తమ ఆచార్యులైన శ్రీ నమ్మాళ్వార్లనే భగవంతునిగా భావించి వారిపై 11 పాసురాలను రచించారు. ఈ సందర్భంగా మధురకవి ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దిజేర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చెన్నిజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు నమ్మాళ్వారి యొక్క తిరువాయిమొళి ప్రబంధం నుండి రోజుకు 100 పాసురాల చొప్పున పారాయణం చేశారు. అలాగే ఇదే సన్నిధిలో వేంచేసిన శ్రీవారికి పుష్ప కైంకర్యం నిర్వహించి తరించిన శ్రీ అనంతాళ్వాన్లకు తిరునక్షత్ర మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రబంధ సేవాకాలం, నైవేద్యం, శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు, అనంతాళ్వాన్ వంశీయులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు, ఆభరణాలతో సుందర శోభితంగా అలంకరించి ప్రత్యక్ష నారాయణుడైన సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లను ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామి అమ్మవార్లకు సూర్యప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. చిరంతనుడు శ్రీవరుడు పరమం భవ్యం పావనం. చిరంతనుడు శ్రీవరుడు పరమం భవ్యం పావనం. చిరంతనుడు శ్రీవరుడు. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా ఖ్యాతి గడించిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని విశేషంగా అలంకరించి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. అంతకుముందు యాగశాలలో వైదిక క్రతువులతో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం కంబంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా శ్రీరామచంద్రమూర్తిగా అలంకరించి ప్రియ భక్తుడైన హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామివారికి హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలోని శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం సందర్భంగా విశేషంగా పూజాధికాలను నిర్వహిస్తున్నారు. అలాగే స్వామివారి దేవాలయంలో కోటి అష్టాక్షరి స్తూప ప్రతిష్ఠ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భాలయంలోని మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనాది అభిషేకాలు మంగళకరంగా నిర్వహించారు. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారికి తిరువీధి సేవ జరిగింది. ఇక యాగశాలలో విశ్వ సంక్షేమార్థం శ్రీమన్నారాయణ యాగాన్ని సశాస్త్రీయంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో ఈ మహాక్రతువులో భాగస్వాములై శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో పచ్చని ప్రకృతి సంపదతో అలరారి అటవీ ప్రాంతమైన పెంచలకోన క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అర్చకులు ఉభయ దేవేరుల సమేతులైన స్వామివారిని పల్లకిపై సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ఆపై గరుడ ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి ఆగమోక్తంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం సకల దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ వేదమంత్రోచ్చరణల నడుమ అంగరంగ వైభవంగా పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో ధ్వజారోహణ క్రతువును నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి పరవశంతో కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. శ్రీకాకుళంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి మహోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. అర్చకులు ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరులోని సంజయ్ కాలనీలో కొలువు తీరిన గంగమ్మ ఆలయంలో అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గంగమ్మ బండకు పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. భక్తులు గంగమ్మను దర్శించుకుని అంబళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో నారసింహ జయంతి మహోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలో వేంచేసిన ఆశ్రిత భక్తవత్సలుడు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక ఇటు కొమరం భీం జిల్లాలోని తీర్యాని మండలం కొలంగూడ గ్రామంలోని గ్రామదేవత శ్రీ బూరి పోచమ్మ తల్లి జాతర ఘనంగా మొదలైంది. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరలో భాగంగా ఆచార సంప్రదాయానుసారం ఓర్ని కట్టడం, అమ్మవారి ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పలు రకాల వైదిక క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నూతన విగ్రహాలకు పంచగవ్యాదివాసాలు, అభిషేకాది ఆరాధనలను మంగళకరంగా పూర్తి చేశారు. అలాగే లోక కళ్యాణార్థం యాగమండపంలో సుదర్శన యాగం, ప్రతిష్ఠా హోమాదులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రతిష్టాపనోత్సవాల్లో పాల్పంచుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 68,980 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,511 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,09,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.